ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడప్పుడు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. మన ఇంటిలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనం అక్కడితో ముగించబడలేదు, కానీ అది కొనసాగించబడింది. గమనించినట్లయితే మనం క్రితం 2 వర్తమానాల్లోనూ ఇదే లేఖన భాగంలో మొదటి 7 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ దిన వర్తమానాన్ని సిద్ధపడక మునుపు, రికార్డ్ చేయడానికి మునుపు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకో ఈ వచ్చిన భాగాన్ని నన్ను దాటిపోనివ్వలేదు. ఈ వచనం ఆధారం చేసుకొని ఇప్పటివరకు నా జీవితంలో అనేక మంది ఉద్యోగ ప్రసంగికులు మాట్లాడిన, వ్యాఖ్యానించిన, ప్రసంగించిన వర్తమానాలు విన్నాను. ఆ వర్తమానాల్లో ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే, ఈ చనిపోయిన ఎలీషా శిష్యుడు భక్తి గలవాడే కానీ అతనికి భయం లేదు కాబట్టే అతడు అప్పు చేసి కుటుంబాన్ని అప్పుల పాలు చేసి తను ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అన్నట్టుగా వినేవాడిని. అదే నిజం అనుకొని సాగిపోతూ ఉండేవాడిని. అయితే ఈ ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకో ఆ వచ్చిన భాగంలో 4 ప్రశ్నల్ని అలాగ నా ఎదుట ఉంచాడు. దాటిపోలేకపోయాను. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఎవరీమె? ఆ శిష్యుడెవరు? అతడు ఎందుకు అప్పు చేశాడు? అప్పిచ్చిన అప్పుల వాడెవడు? ఈ 4 ప్రశ్నలకి సమాధానం దొరకకుండా నేను ఎందుకో దాటిపోలేకపోయాను. నడిపింపు రావడం లేదు. మరలా లేచి కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ నాకు అందుబాటులో ఉన్న లిటరేచర్ లేక కామెంటరీస్ నేను చూస్తూ ఉండగా ఒక కామెంటరీలో ఈ విషయాన్ని గురించి వ్రాయబడింది. ఆ కామెంటరీ ఏంటంటే, క్లార్క్స్ కామెంటరీ అండ్ క్రిటికల్ నోట్స్ ఆన్ ద బైబిల్. క్లార్క్స్ కామెంటరీ అంటారు. ఈ కామెంటరీలో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ శిష్యుడు ఎవరు అని కనుక ఆలోచించినప్పుడు ఆ శిష్యుని పేరు ఓబద్యా. ఓబద్యాను గురించి మరి మనం చూసినట్లయితే అతడి గురించి వ్రాయబడిన మాటలు మనం 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాల్లో అతని గురించి మనం చూస్తాం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించును. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఈ ఓబద్యాను గురించి వ్రాయబడిన మాట. నిజానికి ఆ చనిపోయిన శిష్యుడు ఓబద్యా ఎందుకు అప్పు చేశాడు అని కనుక ఆలోచిస్తే, దానికి ఆనాటి రాజకీయ పరిస్థితులు చాలా అతన్ని బలవంతం చేస్తున్నాయి. ఇశ్రాయేలుకు 7వ రాజుగా ఉన్న ఆహాబు సుమారుగా అతడు క్రీస్తు పూర్వం 874 నుండి 853 సంవత్సరం మధ్యకాలంలో పరిపాలించినట్టుగా మనం చూస్తాం. అతని భార్య యెజబెలు, ఆమె ఎద్బాల్ అనే సిదోనియుల ప్రాంతం నుండి వచ్చిన ఎద్బాల్ అనే వాని కుమార్తె. ఆమె రాచరికంలో పుట్టింది కాబట్టి రాణిగా తన భార్యగా ఉండటం కొరకు ఆహాబు ఎంచి ప్రేమించి చేసుకున్నాడు. అయితే ఆమె వచ్చిన దగ్గర నుండి ఆమె జీవం కలిగిన దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా బలిపీఠాలను పడగొడుతూ యెహోవా ప్రవక్తలను చంపుతూ తాను ఆరాధిస్తూ ఉన్న బయలుకు బలిపీఠాలు కట్టి
బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఓబద్యా ఆహాబు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. ఎలాగైనా జీవం కలిగిన దేవుని సేవకులను, ప్రవక్తలను పోషించాలి, వాళ్ళని కాపాడుకోవాలి అనే కోణంలో మరి రహస్యంగా 2 గుహలను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క గుహకు 50 మంది నుంచి తానే వారికి అన్నపానాలు ఇచ్చి పోషించి మరి వారిని కాపాడే క్రమంలో తను ఆర్థికంగా మరి అప్పు చేయవలసి వచ్చింది. వాస్తవానికి గృహ నిర్వాహకుడిగా మరి ఆహాబు ఇంటి ఖజానాలో నుండి తాను ఖర్చు చేయలేదు, కానీ తాను తన వ్యక్తిగత బాధ్యతగా మరి ఆహాబు కుమారుడైన యెహోరాము దగ్గర తాను వడ్డీకి అప్పులు తీసుకున్నాడు. తాను అప్పు తీసుకున్నప్పుడు తనకున్న ఆలోచన ఏంటంటే, తీర్చగలను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, మరి తగిన సమయంలో తీర్చగలగనన్న ధైర్యంతోనే తాను అప్పు చేశాడు. అయితే అనుకోని రీతిగా మరి తాను దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా ఓబద్యా దేవుని కొరకు ఎంతో నిష్ఠగా పనిచేసినప్పటికీ ఓబద్యా కుటుంబం, ఓబద్యా భార్య, ఓబద్యా కుమారులు ఇరువురు అందరూ కుటుంబంగా కష్టములో, ఇరుకుల్లో, అప్పు బరువు క్రింద నలిగిపోతూ అప్పులు వాడొచ్చి మరి ఇరువురు కుమారులను తనకు దాసులుగా ఉండడానికి పట్టుకుపోవడానికి వచ్చున్నాడు. ఇంతకీ అప్పుల వాడు ఎవరంటే ఆహాబు తదనంతరం ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఏలుబడి చేసిన యెహోరాము. అయితే గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఓబద్యా కేవలం భక్తి కలిగిన వాడు కాదు, బహుభయభక్తులు కలిగిన వాడు. బహుభయభక్తులు కలిగి దేవుణ్ణి సేవిస్తూ దేవుని సేవకులను దాచే క్రమంలో తనకు శక్తికి మించిన బరువును, బాధ్యతను తాను తీసుకున్నాడు. అందుకనే ఓబద్యా భార్య వచ్చి ఎలీషా దగ్గర ఒత్తి చెప్తుంది, నా యజమానుల దాకా నా భర్త అనగా నీ శిష్యుడు, నీ దాసుడైన ఓబద్యా దేవుని యందు భక్తి కలిగిన వాడు. అక్కడ పదం రాయడంలో భక్తి కలిగిన వాడు అని మాత్రమే వ్రాయబడ్డాన్ని బట్టి ఆయనకి భయం లేదని కాదు. అయితే చాలా సందర్భాల్లో సేవకులు ఎలాగ చేయొచ్చా, దేవుని సేవ అప్పు చేసి చేయొచ్చా, తమ శక్తికి మించి చేయొచ్చా, దీన్ని ఆధారం చేసుకుని అలాగా సాగిపోవచ్చు అంటే దానికి దేవుని వాక్యం సమ్మతించడం లేదు. నాకు తెలిసిన ఒక సేవకుడు మరి తనకున్న ద్విచక్ర వాహనాన్ని అమ్మేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే చాలా ఆశపడి, చాలా ప్రచారం చేసి, చాలా ఖర్చు పెట్టి మరి మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు, కానీ తాను ఆశించిన రీతిని మీటింగ్కి జనాలు రాలేదు. జనాలు రాని కారణంగా తను అనుకున్న రీతిని కానుకలు కూడా రాలేదు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత తాను కొంత అప్పుల పాలయ్యాడు. అలాగే తన వాహనం కూడా అమ్మివేయబడింది. తాను నిరాశలో ఉండి ఈ మాట అంటూ ఉన్నాడు, నన్ను క్రైస్తవులు మోసం చేశారని. అప్పుడు అతనితో కొంచెం సంభాషించాల్సి వచ్చింది. క్రైస్తవులు కాదు నిన్ను మోసం చేసింది, దేవుని సేవ దేవుని చిత్తానుసారంగా జరిగించాలి. నీకున్న ద్విచక్ర వాహనాన్ని అమ్మి నీవు సేవ చేస్తున్నావంటే ఆ మీటింగులు విజయవంతంగా జరిగించబడి అనేక మంది హాజరై అనేక మంది తమ ఆర్థిక వనరులను నీ త్యాగపూరితమైన పరిచర్యకు కానుకలుగా ఇస్తారనే ఒక దురాశ, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆశతో నువ్వు ఆ పని చేసావు. దేవుడు నీకు ఇటువంటి విషయంలో సహాయం చేయడు, అది దేవుని చిత్తానుసారమైంది కాదు అని చాలా కఠినంగా గద్దించి చెప్పాల్సి వచ్చింది. కారణం ఏంటంటే దేవుని సేవ దేవుని మనసుతో చేయాలి. ఇక్కడ ఓబద్యా అప్పు చేశాడంటే ఓబద్యాకు అంతకు మించిన అవకాశం లేదు.
ఓబద్యా సాహసోపేతంగా చేయకపోతే యెజెబెలు ఖడ్గానికి దేవుని సేవకులు బలైపోతారు, ప్రవక్తలు బలైపోతారు. అందుకనే చాలా బాధ్యతాయుతమైన మనసుతో తను చేశాడు. అయితే తను ఎందుకో దేవుని పిలుపుని అందుకున్నాడు, వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సేవ ఇంత భారభరితంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మా పక్షంగా ఉంటాడు, దేవుడు ఎన్నో రీతులుగా మమ్మల్ని ఆదుకుంటాడు అని ఆశపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఎందుకో దేవుడు నమ్మకంగా, త్యాగపూరితంగా, ఫలభరితంగా సేవ చేసేవారిని కూడా మరి మానవుల దృష్ట్యా అకాలంగా వారిని తన సన్నిధానానికి పిలుస్తాడు. అయినప్పటికీ, వారు పిలువబడినప్పటికీ వారు విడిచిపెట్టిన కుటుంబాలను దేవుడు అనాథలుగా విడిచిపెట్టడు. దానికి రుజువే ఓబద్యా కుటుంబం. ఓబద్యా భార్య వచ్చింది, దేవుని సేవకుడికి మొరపెట్టింది. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా మరి ఆదుకొని భవిష్యత్తు నిర్మించుకోవటానికి ఒక అవకాశాన్ని దేవుడు ప్రవక్త అయిన ఎలీషా ద్వారా చేసిన అద్భుత కార్యం ద్వారా వారు దీవించబడ్డారు. కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుని యేళ్ళ భయభక్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తన పట్ల నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఆదరించేవాడు, ఆశీర్వదించేవాడు. మనం గనుక మరి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎలాగ ఆదరిస్తాడో అనే విషయాల్ని మనం చూద్దాం రండి. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుని పట్ల భయభక్తులు చూపిన వారి పట్ల దేవుడి కృప విడిచిపెట్టబడదు, పిల్ల పిల్ల తరముల వరకు వెంటాడుతుంది. దేవుడు వారిని బహుజాగ్రత్తగా కాచేవాడుగా ఉన్నాడు. అలాగే 112వ కీర్తనలో కూడా ఒక భాగాన్ని మనం చదువుకుందాం. 112వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ఎందుకు ఓబద్యా కుటుంబాన్ని దేవుడు తన సేవకుడి ద్వారా ఆదరించాడంటే, ఓబద్యా చూపిన త్యాగపూరితమైన భక్తి. ఈ విషయం నేనేదో స్వంతగా కల్పించి చెప్పుకుంటూ ఉన్న మాట కాదు, కానీ మరి క్లార్క్ తన కామెంటరీలో వ్రాయడానికి ఆధారం ఏంటంటే, ప్రాచీన అరామిక్ టార్గమ్ వ్యాఖ్యానం ప్రకారము, అలాగే యార్కీ అనే ప్రసిద్ధ మధ్యయుగ యూదామత వ్యాఖ్యాత వ్యాఖ్యానం ప్రకారము, అలాగే రబ్బీలు అంటే యూదామత బోధకులైన వారి వ్యాఖ్యాన ప్రకారం ఈ రీతిని ఆ పేరు ప్రస్తావించబడిన ఎలీషా శిష్యుడు ఓబద్యా అని రుజువుగా వారి గ్రంథాల్లో ఉంది. అది ఇప్పటికీ మనకు అందుబాటులోనే ఉంటుంది కనుక ఒకసారి మనం వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఓబద్యా దేవుని పట్ల చూపించిన భయభక్తులకి ప్రతిఫలంగా ఒకవేళ ఓబద్యాని దేవుడు పెందల కన్నే పిలుచుకొని ఉండొచ్చు కానీ ఆ విడవబడిన కుటుంబాన్ని
దేవుని సేవకుని ద్వారా ఆదరించాడు. మరి కుమారులు చెర నుండి విడిపించబడ్డారు. మరి అలాగే వారి భవిష్యత్తు కొరకు కావలసిన నిధిని దేవుడు ఒక అద్భుత కార్యం ద్వారా సిద్ధపరిచాడు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరించేవాడు, ఆశీర్వదించేవాడు. అలాగా రుజువుపరుస్తూ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్న విషయం ఏంటంటే, రండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణపాశముల నుండి విడిపించును. కనుక దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం దీవించబడతాం. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాము అంటే దేవునికి భయపడి దేవుని ఆలోచన చొప్పున ముందుకు సాగిపోవాలి, అంతేగాని మన సొంత ఆలోచన చొప్పున కాదు. ఓబద్యా నిజానికి తాను అప్పు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆనాటి పాలకుల కఠినమైన పరిస్థితి నుండి, కఠినమైన మనస్తత్వం నుండి, వారి క్రూరత్వం నుండి దేవుని సేవకులను రహస్యంగా పోషించవలసిన గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. కనుక ఓబద్యా అలాగా చేయటము దేవుడిని సన్మానించటమైంది. దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడుగా తన ప్రవర్తన బట్టి, తన నిర్ణయాలను బట్టి రుజువుపరుచుకున్నాడు. దాన్ని ఆధారం చేసుకొని నేను కూడా అలాగే చేస్తాను అని మన సొంత ఆలోచనతో వెళ్ళకూడదు. ఒకవేళ దేవుడు నిన్ను అలాగే పిలిస్తే అది దేవుని చిత్తానుసారంగా చేయాలి. ఓబద్యా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఈరోజు భారతదేశంలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. పరిపాలకుల కఠినమైన మనస్తత్వాన్ని బట్టి యథార్థంగా సేవ చేస్తున్న వారు చాలా యాతనలు పడుతూ ఉన్నారు. అప్పులు చేసి ఏదో చేయమని కాదు, కానీ ఓబద్యా ఎలాంటి బాధ్యతాయుతమైన మనసుతో ఉన్నాడో అలాంటి బాధ్యతాయుతమైన మనస్సు దేవుని యెడల భయభక్తులు కలిగిన ప్రతి విశ్వాసి కలిగి ఉండి, మరి శ్రమలో ఉన్న వారిని ఆదరించే, ఊతమిచ్చే అనుభవంలో మనం సాగిపోవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రానికి అప్పులు చేసి మనం చేయకూడదు. ఓబద్యా చేశాడు అంటే అతని పరిస్థితి అదే. అతడు అలాగ ప్రవర్తించడం దేవునికి ఇష్టమైంది, దేవుడు అందుకని ఆదరించాడు. నన్ను కూడా అలాగే చేస్తాడు అని దేవుని వాక్యం సెలవు ఇవ్వడం లేదు. కానీ అయితే సామాజికంగా ఉన్న పరిస్థితుల్లో దేవుని బిడ్డలు శ్రమల పాలవుతూ ఉండగా దేవుని కొరకు మరి మనం ఏమైనా చేయగలమేమో అని ఓబద్యా నుండి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. అలాగ దేవుని కొరకు నువ్వు కష్టపడినప్పుడు, దేవుని యెడల భయభక్తులు కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుని సేవకులను మరి శ్రమలో ఉన్నప్పుడు ఆదరించడం ద్వారా దేవుని దీవెనకు నువ్వు పాత్రుడవుతావు. నీ కుటుంబానికి దేవుడు కంచె కాసేవాడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ మరలా చెప్తున్నాను, అప్పులు చేసి దేవుని సేవ చేయకూడదు. అప్పు చేసి నేను ఇది చేస్తున్నాను అని చెప్పటం దేవుని వాక్యానుసారమైంది కాదు. అయితే సామాజికంగా, రాజకీయంగా ఇప్పుడు భారతదేశంలో చాలామంది యువత, కుడి ఎడమలు తెలియని యువత జై కొట్టుకుంటూ, జెండాలు పోసుకుంటూ దేవుని సత్యానికి వ్యతిరేకంగా, వారికి ప్రాథమికమైన విషయాల్లో కూడా సరైన జ్ఞానం లేక దేవునికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో, దేవుని సేవకులకు శ్రమలు కలుగు చేస్తున్న ఈ పరిస్థితుల్లో మరి దుఃఖంలో ఉన్న సేవకుల్ని ఓబద్యా ఎలాగా ఆదరించాడో మనం ఆదరించడం మనకు ధర్మం. ఈ వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఆ శిష్యుడు భయభక్తులు లేనివాడు కాదు, అతడు బహు భయభక్తులు కలిగిన వాడై దేవుని సేవకుల్ని, దేవుని ప్రవక్తలను కాచి కాపాడే క్రమంలో
తప్పక అప్పు చేయవలసి వచ్చింది. ఆ అప్పు చేసే క్రమంలో తీర్చగలను అనుకున్నాడు. అనుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అయినప్పటికీ తనను కోల్పోయిన ఆ కుటుంబానికి దేవుడు ఆదరణకరంగా ఉన్నాడు, ఆదరించాడు, అద్భుతమైన కార్యాన్ని జరిగించి రుణ విముక్తుల్ని చేశాడు. వారి పోషణకు కావలసిందంతటిని సిద్ధపరిచాడు. దేవుని కొరకు నీవు నమ్మకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ విషయంలో దేవుడు తన బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనము ఈనాడు అటువంటి క్రైసిస్లో ఉన్నాం, అటువంటి సంక్షోభకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఒకరినొకరు ఆదరించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. కనుక ధైర్యం కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుని ఎలాగ ప్రేమిస్తూ ఉన్నామో యథార్థంగా దేవుని కొరకు బ్రతికే సేవకులతో మనం ఏకీభవిస్తూ వారికి శ్రమలో ఉన్నప్పుడు వారిని ఆదరించే ఒకవేళ ఆ అవకాశం దేవుడు నీకు ఇస్తే అది పోగొట్టుకోకుండా దాని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవటం నీకు ధన్యత. ఒకవేళ భూమి మీద అది ఒకవేళ నష్టంగా కనపడవచ్చు, కానీ పరలోక రాజ్యం కొరకు నీవు ఐశ్వర్యాన్ని సిద్ధపరచుకుంటున్నావు అన్న సత్యాన్ని గ్రహించి మరి సాహసోపేతంగా బ్రతకవలసిన ఈ దినాల్లో మౌనంగా కూర్చోక సాగిపోయే అనుభవంలో మరి మీరు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యకు స్తోత్ర. ఓబద్య జీవితం నుండి కొన్ని పాఠాలు మీరు మాకు నేర్పించారు నాయన. మరి రాజకీయంగా, సామాజికంగా నీ బిడ్డలకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులను తండ్రి ఓబద్య ఎలాగ తన వంతు బాధ్యతగా మరి ఒక్కొక్క గుహకు 50 మందిని 100 మంది ప్రవక్తలను కాపాడి మరి ఎలాగైతే తండ్రి యెజెబెలు ఉగ్రత నుండి కాపాడటం అలాగే ప్రభువా ఈ లోకము మరి ముఖ్యంగా మేమున్న సమకాలీన దేశ స్థితిగతులు క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఒకరినొకరు ఆదరించుకోగలుగులాగిన సంఘానికి కావలసిన చైతన్యాన్ని దయచేయమని, దర్శించి బలపరచమని, ఎత్తబడిన వాక్యము హృదయాంతరంగాల్లో ముద్రించమని, తదనుగుణంగా ప్రవర్తించడానికి కావలసిన ఆత్మ నడిపింపును దయచేయమని క్రీస్తు స్వర్నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.